నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. జన్వాడ ఫామ్ హౌస్ కూల్చొద్దంటూ ప్రదీప్ రెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న కట్టడాలపై హైడ్రా కొరడా ఝుళిపిస్తోంది. జన్వాడ ఫామ్ హౌస్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉండడంతో కూల్చే అవకాశం ఉందని పిటిషన్లో తెలిపారు. హైడ్రా కూల్చకుండా స్టే ఇవ్వాలని హైకోర్టులో ప్రదీప్ రెడ్డి పిటిషన్ వేశారు. ఆ పిటిషన్లో ప్రతివాదులుగా రాష్ట్ర ప్రభుత్వం, హైడ్రా కమిషనర్లను చేర్చారు. అలాగే రంగారెడ్డి జిల్లా కలెక్టర్, లేక్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యులను, శంకర్పల్లి రెవెన్యూ అధికారి, చీఫ్ ఇంజనీర్ను కూడా ప్రతివాదులుగా చేర్చారు. కాగా సిటీ శివార్లోని రాజకీయ నేతలు పలువురు ఫామ్ హౌజులపై హైడ్రా ఫోకస్ పెట్టింది. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి కట్టారా లేక 111 జీవోను ఉల్లంఘించారా అనే కోణంలో హైడ్రా, హెచ్ఎండిఏ, ఇరిగేషన్ శాఖ అధికారుల నుంచి డీటెయిల్స్ తీసుకుంటున్నారు. ఒకవేళ నిబంధనలను ఉల్లంఘిస్తే ఫామ్ హౌజ్ను కూల్చేస్తారనే టాక్ వినిపిస్తోంది. జన్వాడ ఫామ్ హౌస్ కూల్చొద్దంటూ ప్రదీప్ రెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న కట్టడాలపై హైడ్రా కొరడా ఝుళిపిస్తోంది. జన్వాడ ఫామ్ హౌస్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉండడంతో కూల్చే అవకాశం ఉందని పిటిషన్లో తెలిపారు. హైడ్రా కూల్చకుండా స్టే ఇవ్వాలని హైకోర్టులో ప్రదీప్ రెడ్డి పిటిషన్ వేశారు. ఆ పిటిషన్లో ప్రతివాదులుగా రాష్ట్ర ప్రభుత్వం, హైడ్రా కమిషనర్లను చేర్చారు. అలాగే రంగారెడ్డి జిల్లా కలెక్టర్, లేక్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యులను, శంకర్పల్లి రెవెన్యూ అధికారి, చీఫ్ ఇంజనీర్ను కూడా ప్రతివాదులుగా చేర్చారు. కాగా సిటీ శివార్లోని రాజకీయ నేతలు పలువురు ఫామ్ హౌజులపై హైడ్రా ఫోకస్ పెట్టింది. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి కట్టారా లేక 111 జీవోను ఉల్లంఘించారా అనే కోణంలో హైడ్రా, హెచ్ఎండిఏ, ఇరిగేషన్ శాఖ అధికారుల నుంచి డీటెయిల్స్ తీసుకుంటున్నారు. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘిస్తే ఫామ్ హౌస్ను కూల్చేస్తారనే టాక్ వినిపిస్తోంది. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని రీజనల్ కోఆర్డినేటర్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, జన్వాడ ఫామ్ హౌస్ ని కూల్చివేయొద్దంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు ప్రదీప్ రెడ్డి, వివరాలేంటి? జ్యోతి, ఇప్పటికే హైదరాబాద్ అన్ని కూడా అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్న తరుణంలో ఇప్పుడు ఏదైతే కేటీఆర్ కి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ జన్వాడలో ఉన్నది, దానికి సంబంధించి బీఆర్ఎస్ నేత అయినటువంటి ప్రదీప్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి అంటే అది ఇప్పటికే జన్వాడ ఫామ్ హౌస్ కు సంబంధించి అది ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ఇలాంటి పరిస్థితులలో హైడ్రాకు సంబంధించి అన్ని అక్రమ కట్టడాలు ఏవి ఉన్నా కూడా కూల్చివేతలకు
వెనకాడడం లేదు. ఎంత పెద్దవారినైనా కూల్చివేయడం జరుగుతా ఉంది. ఇలాంటి పరిస్థితులలో దానికి సంబంధించి ఏదైతే సిటీ శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని ఫామ్ హౌస్లు అంటే అక్రమ కట్టడాలను కూడా కూల్చివేయాలని కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో ఈ అక్రమ కట్టడాలపై కూడా ఒక అన్ని కూడా అంటే ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి అనే దానిపై లెక్కలు తెలుస్తా ఉన్నారు అధికారులు. దీనికి సంబంధించి ఇప్పుడు కేటీఆర్ కి సంబంధించిన ఫామ్ హౌస్ కావడంతో దీనికి కూల్చొద్దంటూ కూడా స్టే ఇవ్వాలని కూడా ప్రదీప్ రెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో కూడా చేయడం జరిగింది. ఈ యొక్క పిటిషన్ కూడా హైకోర్టు స్వీకరించడం జరిగింది. ఒకవేళ ఈ పిటిషన్ కనుక స్టే ఇస్తుందా ఇవ్వదా అనేది మాత్రం చూడాలి. ఇప్పుడు ఈ వాదనలు విన్న తర్వాత దాని గురించి మొత్తం తెలియనుంది. కానీ మొత్తానికి మాత్రం ఇదే విధంగా హైడ్రా కమిషనర్లను, అదే విధంగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ తో పాటు లే ప్రొటెక్షన్ కమిటీ సభ్యులను, శంకరపల్లి రెవెన్యూ అధికారి, చీఫ్ ఇంజనీర్లను కూడా ప్రతివాదులుగా చేర్చడం జరిగింది. అంటే ఎందుకంటే అధికారులు అసలు వీరిని కూడా ప్రతివాదులుగా చేర్చడం జరిగింది. ఆ కోర్టు అంటే ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది చూడాలి. అంటే మొత్తానికి మాత్రం ఈ యొక్క 111 జీవోను కనుక ఉల్లంఘించినట్టయితే మాత్రం తప్పకుండా కూల్చివేత జరుగుతుందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇది కూల్చివేతల్లో భాగంగా ఒకవేళ హైకోర్టు కనుక కూల్చవద్దు అని అంటే మాత్రం అది ఎటువైపు పోతుందో చూడాలి. అధికారులు మాత్రం ఇప్పటికే ఎవరెవరు శివారు ప్రాంతాలలో ఫామ్ హౌస్లు కానీ అదేవిధంగా ఇతర కట్టడాలు నిర్మించారో వాటన్నిటిని అక్రమ కట్టడాలు అన్నింటినీ కూల్చివేయాలని కూడా హైడ్రా భావిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రదీప్ రెడ్డి అనే వ్యక్తి హైకోర్టుకు వెళ్ళడం, స్టే కోరడం మొత్తం చర్చనీయాంశంగా మారింది. జ్యోతి, రాజ్ కుమార్, ఎంతవరకు స్టేకి అవకాశం ఉంది? స్టే వచ్చే ఛాన్స్ ఎంతవరకు ఉంది? అంటే దాదాపు ఒకవేళ అక్రమ కట్టడమే అయితే దాదాపు స్టే రాకపోవచ్చు. ఎందుకంటే అది ఎఫ్టీఎల్ పరిధిలో కనుక ఉంది అని భావించినట్టయితే ప్రభుత్వాన్ని ఏదైతే వాళ్ళు ప్రతివాదులుగా చేర్చారో వీరు కూడా ఎవిడెన్స్ అన్ని ఆధారాలు సమర్పిస్తారు. ఒకవేళ అది అక్రమ కట్టడం అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దాన్ని కూల్చివేయడం జరుగుతూ ఉంది. హైకోర్టుకు సమర్పించేటువంటి అఫిడవిట్లు కావచ్చు, అదేవిధంగా దీనికి సంబంధించి 111 జీవోలో ఉన్నటువంటి ఎఫ్టీఎల్ పరిధిలో కనుక ఉంటే మాత్రం అది స్టే ఇవ్వడానికి ఉండదు. ఎందుకంటే చెరువులను కాపాడాల్సిన ఫుల్ ట్యాంక్ లెవెల్ ఏదైతే ఉంటుందో ఎఫ్టీఎల్ సంబంధించినటువంటి హైకోర్టే కొన్ని నిబంధనలు పెట్టింది. అంటే అక్కడ అలాంటి ప్రాంతాలలో ఎక్కడ కూడా నిర్మాణాలు చేపట్టొద్దని. కాబట్టి స్టే వచ్చే అవకాశం తక్కువగానే ఉంటుంది. దీనికి చూడాలి అధికారులను కూడా ప్రతివాదులుగా చేర్చడం వీళ్ళన్నిటికీ. ఒకవేళ కనుక స్టే ఇవ్వకుంటే మాత్రం కూల్చివేతలు ప్రారంభిస్తారని హైడ్రా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.